ఓం శాంతి 8/2/2025 మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ సేవాధారులు, సత్యమైన ముక్తిదళము. మీరు అందరికీ శాంతి యొక్క పరిష్కారాన్ని ఇవ్వాలి. ప్రశ్న: పిల్లలైన మిమ్ముల్ని ఎవరైనా శాంతి యొక్క పరిష్కారం అడిగితే వారికి ఏం అర్థం చేయించాలి? జవాబు: వారికి చెప్పండి. తండ్రి అంటారు, ఇప్పుడు ఇక్కడే మీకు శాంతి కావాలా? ఇది శాంతిధామమేమీ కాదు. శాంతి అయితే శాంతిధామంలోనే ఉండగలదు. దాన్ని మూలవతనము అని అంటారు. ఆత్మకెప్పుడైతే శరీరం ఉండదో అప్పుడు శాంతి ఉంటుంది. సత్యయుగంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉన్నాయి. తండ్రి వచ్చి ఈ వారసత్వాన్ని ఇస్తారు. మీరు తండ్రిని స్మృతి చెయ్యండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. నా లోపల ఆత్మ ఉంది అని మనుష్య మాత్రులందరికీ తెలుసు. జీవాత్మ అని అంటారు కదా. మొదట మనము ఆత్మ, ఆ తర్వాత శరీరము లభిస్తుంది. ఎవ్వరూ తమ యొక్క ఆత్మను చూడలేదు. కేవలం నేను ఆత్మను అన్నంతవరకు అర్థం చేసుకుంటారు. ఏ విధంగా ఆత్మను తెలుసుకున్నారు కాని చూడలేదో, అలాగే పరంపిత పరమాత్మని గురించి కూడా పరం ఆత్మ అనగా పరమాత్మ అని చెప్తారు, కాని వారిని చూడలేదు. స్వయాన్ని గాని తండ్రిని కాని చూడలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుందని అంటారు, కాని యథార్థ రీతిలో తెలియదు. 84 లక్షల యోనులు అని కూడా అనేస్తారు. వాస్తవానికి 84 జన్మలు ఉన్నాయి. కాని ఏ ఆత్మలు ఎన్ని జన్మలు తీసుకుంటారు అన్నది కూడా తెలియదు. ఆత్మ తండ్రిని పిలుస్తుంది, కాని వారిని ఎప్పుడూ చూడలేదు. అలాగే వారి గురించి యథార్థ రీతిలో తెలియదు. మొదట ఆత్మ గురించి యథార్థ రీతిలో తెలుసుకుంటే అప్పుడు తండ్రి గురించి తెలుసుకోగలుగుతారు. స్వయం గురించే తెలియకపోతే మరిక అర్థం చేయించేది ఎవరు? దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవడం అని అంటారు. అది కూడా తండ్రి తప్ప ఇంకెవ్వరూ చేయించలేరు. ఆత్మ ఏమిటి, ఎలా ఉంటుంది, ఎక్కడి నుండి ఆత్మ వస్తుంది, ఎలా జన్మ తీసుకుంటుంది, ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉంది, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. స్వయం గురించే తెలియకపోతే తండ్రి గురించి కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణలది కూడా మనుష్య పదవే కదా. వీరు ఆ పదవిని ఎలా పొందారు, ఇది ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోవలసిందైతే మనుషులే కదా. వీరు వైకుంఠానికి అధిపతులు అని అంటారు, కాని వారు ఆ ఆధిపత్యాన్ని ఎలా తీసుకున్నారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారు, ఇవేమీ తెలియదు. ఇప్పుడు మీకైతే అన్నీ తెలుసు. ఇంతకుముందు ఏమీ తెలియదు. ఏ విధంగానైతే చిన్న పిల్లవాడికి బ్యారిస్టర్ అంటే ఏమిటి అనేది ముందు తెలుస్తుందా? చదువుతూ చదువుతూ బ్యారిస్టర్గా అయిపోతాడు. అలా ఈ లక్ష్మీనారాయణలు కూడా ఈ చదువు ద్వారా తయారయ్యారు. బ్యారిస్టరీ, డాక్టరీ మొదలైన వాటన్నిటివీ పుస్తకాలుంటాయి కదా. అలాగే వీరి పుస్తకం గీత. అది కూడా ఎవరు వినిపించారు? రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? ఇది ఎవ్వరికీ తెలియదు. అందులో పేరు మార్చేశారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. వారే వచ్చి మిమ్మల్ని కృష్ణపురికి యజమానులుగా తయారు చేస్తారు. శ్రీకృష్ణుడు స్వర్గానికి యజమాని కదా, కాని స్వర్గం గురించి కూడా తెలియదు. లేకుంటే శ్రీకృష్ణుణ్ణి ద్వాపరయుగంలో గీతను వినిపించారు అని ఎందుకంటారు? శ్రీకృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు. లక్ష్మీనారాయణలను సత్యుగంలోకి, రాముణ్ణి త్రేతాయుగంలోకి తీసుకువెళ్లారు. ఉపద్రవాలను లక్ష్మీనారాయణ రాజ్యంలో చూపించరు. శ్రీకృష్ణుని రాజ్యంలో కంసుణ్ణి, రాముని రాజ్యంలో రావణుణ్ణి మొదలైన వారిని చూపించారు.
రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. పూర్తిగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అజ్ఞానాన్ని అంధకారము అని అంటారు, జ్ఞానాన్ని ప్రకాశము అని అంటారు. ఇప్పుడు ఆ ప్రకాశాన్ని తీసుకువచ్చేదెవరు? తండ్రి. జ్ఞానాన్ని పగలు అని, భక్తిని రాత్రి అని అంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ భక్తి మార్గము కూడా జన్మ జన్మాంతరాలుగా కొనసాగుతూ వచ్చింది. మెట్లు దిగుతూ వచ్చారు. కలలు తగ్గిపోతూ ఉంటాయి. ఇల్లు కొత్తగా తయారైన తర్వాత ఇక రోజురోజుకు ఆయువు తగ్గిపోతూ ఉంటుంది. 3 వంతులు పాతపడ్డాక ఇక దాన్ని పాతది అని అంటారు. పిల్లలకు మొట్టమొదట ఏ నిశ్చయం ఉండాలంటే వీరు సర్వులకి తండ్రి, వీరే సర్వులకి సద్గతిని కలిగిస్తారు. సర్వుల కొరకు చదువును కూడా చదివిస్తారు. సర్వులను ముక్తిధామానికి తీసుకువెళ్తారు. మీ వద్ద లక్ష్యము, ఉద్దేశము ఉంది. మీరు ఈ చదువును చదువుకుని వెళ్లి మీ సింహాసనంపై కూర్చుంటారు. మిగిలిన వారందరినీ ముక్తిధామంలోకి తీసుకువెళ్తాను. చక్రంపై అర్థం చేయించేటప్పుడు అందులో చూపిస్తారు. సత్యుగంలో ఈ అనేక ధర్మాలు లేవు. ఆ సమయంలో ఆ ఆత్మలు నిరాకారి ప్రపంచంలో ఉంటాయి. ఈ ఆకాశము పోలార్ అనైతే మీకు తెలుసు. వాయువును వాయువు అని అంటారు, ఆకాశమును ఆకాశము అని అంటారు. అందరూ పరమాత్మే కాదు. వాయువులో కూడా భగవంతుడు ఉన్నారు, ఆకాశంలో కూడా భగవంతుడు ఉన్నారు అని మనుషులు భావిస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చొని అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. తండ్రి వద్ద జన్మనైతే తీసుకున్నారు, మరి చదివించేది ఎవరు? తండ్రియే ఆత్మిక టీచర్గా అయ్యి చదివిస్తారు. అచ్చా, ఒకవేళ చదువుకొని పూర్తి చేస్తే వారితో పాటు తీసుకువెళ్తారు. ఆ తర్వాత మీరు పాత్రను అభినయించడానికి వస్తారు. సత్యుగంలోకి మొట్టమొదట మీరే వచ్చారు. ఇప్పుడు మళ్లీ అన్ని జన్మల అంతిమంలోకి వచ్చి చేరుకున్నారు. మళ్లీ మొదట్లోకి వస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇక పరుగు పెట్టండి. మంచి రీతిలో తండ్రిని స్మృతి చెయ్యండి. ఇతరులను కూడా చదివించాలి. లేకపోతే ఇంతమందిని ఎవరు చదివించాలి? తండ్రికి తప్పకుండా సహాయకులుగా అవుతారు కదా. ఈశ్వరీయ సేవాదారులు అన్న పేరు కూడా ఉంది కదా. ఇంగ్లీష్లో సాల్వేషన్ ఆర్మీ అనగా ముక్తిదళము అని అంటారు. ఏ సాల్వేషన్ అనగా పరిష్కారం కావాలి, అందరూ శాంతి యొక్క పరిష్కారం కావాలి అని అంటారు. కాని వారెవ్వరూ శాంతి యొక్క పరిష్కారాన్ని ఇవ్వలేరు. ఎవరైతే శాంతి యొక్క పరిష్కారాన్ని కోరుకుంటారో వారికి చెప్పండి, తండ్రి అడుగుతున్నారు, ఇప్పుడు ఇక్కడే మీకు శాంతి కావాలా? ఇది శాంతిధామమేమీ కాదు. శాంతి అయితే శాంతిధామంలోనే ఉండగలదు. దాన్ని మూలవతనము అని అంటారు. ఆత్మకు శరీరం లేకపోతే శాంతిలో ఉంటుంది. తండ్రి వచ్చి ఈ వారసత్వాన్నిస్తారు. మీలో కూడా అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. ప్రదర్శనలో ఒకవేళ మనం నిలబడి అందరూ చెప్పేది వింటే ఎంతోమంది పొరపాట్లు బయటపడతాయి. ఎందుకంటే అర్థం చేయించేవారు నెంబర్వారుగా ఉన్నారు కదా. అందరూ ఒకే విధంగా ఉంటే మరి ఫలానా వారు వచ్చి భాషణ ఇస్తే బాగుంటుంది అని బ్రాహ్మణి ఎందుకు రాస్తుంది? అరే, మీరు కూడా బ్రాహ్మణులే కదా. బాబా, ఫలానా వారు మాకన్నా తెలివైనవారు. తెలివితేటల ద్వారానే మనుష్యులు పదవులు పొందుతారు కదా. నెంబర్వారుగా అయితే ఉన్నారు కదా. పరీక్షల ఫలితాలు వెలువడినప్పుడు మీ అంతట మీకే సాక్షాత్కారం అవుతుంది. అప్పుడిక నేను శ్రీమతంపై నడవలేదే అని అర్థం చేసుకుంటారు. తండ్రంటారు, ఏ వికర్మలు చేయకండి, దేహదారులపై మోహం పెట్టుకోకండి. ఇది పంచతత్వాలతో తయారైన శరీరం కదా. పంచతత్వాలను పూజించవలసిన లేక శృతి చేయవలసిన అవసరము లేదు. ఈ కళ్ల ద్వారా చూసినా కాని తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఆత్మకిప్పుడు జ్ఞానం లభించింది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి.
మళ్ళీ వైకుంఠంలోకి వస్తాము. ఆత్మను అర్థం చేసుకోగలరే కాని చూడలేరు. అలాగే ఇది కూడా అర్థం చేసుకోగలరు. ఆ దివ్య దృష్టి ద్వారా తమ ఇంటిని మరి స్వర్గాన్ని చూడగలరు. తండ్రంటారు, పిల్లలు మన్మనాభవ మరియు మధ్యాజీభవ అనగా తండ్రిని మరియు విష్ణుపురిని స్మృతి చేయండి. ఇదే మీ లక్ష్యము, ఉద్దేశము. మనం ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళాలి. అలాగే మిగిలిన వారందరూ ముక్తిధామంలోకి వెళ్ళాలి అని పిల్లలకి తెలుసు. అందరూ అయితే సత్యుగంలోకి రాలేరు. మీది దేవతా ధర్మము, ఇది మనుష్యుల ధర్మము. మూలవతనంలోనైతే మనుషులు ఉండరు కదా. ఇక్కడ ఉన్నది మనుష్య సృష్టి. మనుష్యులే తమ ప్రధానులుగా మళ్లీ సత్వప్రధానులుగా అవుతారు. మీరింతకుముందు శూద్రవర్ణంలో ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. ఈ వర్ణాలు కేవలం భారతవాసులవే. ఏ ఇతర ధర్మాన్ని బ్రాహ్మణ వంశము, సూర్యవంశము అని అనరు. ఈ సమయంలో అందరూ శూద్రవర్ణానికి సంబంధించినవారు. అందరూ శిథిలావస్థకు చేరుకున్నారు. మీరు పురాతనంగా అయిన కారణంగా మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుని తమ ప్రధానంగా అయ్యింది. మళ్లీ మొత్తం వృక్షమంతా అయితే సత్వప్రధానంగా అవ్వదు కదా. సత్వప్రధానమైన కొత్త వృక్షంలో కేవలం దేవీదేవతా ధర్మం వారు మాత్రమే ఉంటారు. మళ్లీ మీరు సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులుగా అవుతారు. పునర్జన్మలైతే తీసుకుంటారు కదా. ఆ తర్వాత వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా అవుతారు. ఈ విషయాలన్నీ కొత్తవి. మనల్ని చదివించేది జ్ఞానసాగరుడు. వారే పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత. తండ్రంటారు, మీకు జ్ఞానాన్ని నేనిస్తాను. మీరు దేవీదేవతలుగా అయిపోతారు. ఇక ఆ తర్వాత ఈ జ్ఞానం ఉండదు. జ్ఞానమనేది అజ్ఞానులకు ఇవ్వడం జరుగుతుంది. మనుషులందరూ అజ్ఞానంధకారంలో ఉన్నారు. మీరు ప్రకాశంలో ఉన్నారు. ఇతని 84 జన్మల కథ మీకు తెలుసు. పిల్లలైన మీకు జ్ఞానమంతా ఉంది. అసలు భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు రచించారు? దీని నుండి మోక్షం లభించదా అని మనుషులు అడుగుతారు. అరే, ఇది తయారు చేయబడిన ఆట, అనాది డ్రామా కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొకటి తీసుకుంటుంది. ఇందులో చింతించవలసిన అవసరమేముంది? ఆత్మ వెళ్లి ఇంకొక పాత్రను అభినయిస్తుంది. పోయిన వస్తువు దొరికే అవకాశముంటే ఏడవడంలో అర్థముంది. తిరిగి రాని ఆత్మ కోసం ఏడవడం వల్ల ఉపయోగమేముంది? ఇప్పుడు మీరందరూ మోహజీతులుగా అవ్వాలి. శ్మశానంపై మోహమేం పెట్టుకోవాలి? ఇందులో అంతా దుఃఖమే దుఃఖం. ఈరోజు బిడ్డ ఉన్నాడు, రేపు ఆ బిడ్డ కూడా ఎలా తయారవుతాడంటే తండ్రి పరువును తీయడానికి కూడా ఆలస్యం చేయడు. తండ్రితో కూడా కొట్లాడుతాడు. దీన్ని అనాథల ప్రపంచము అంటారు. వారికి శిక్షణ ఇవ్వడానికి నాథులెవ్వరూ లేరు. తండ్రి ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితిని చూస్తారో అప్పుడు నాథుడికి చెందిన వారిగా తయారు చేయడానికి వస్తారు. తండ్రి వచ్చి అందరినీ నాథుడికి చెందిన వారిగా తయారు చేస్తారు. నాథుడి వచ్చి అన్ని గొడవలను సమాప్తం చేస్తారు. సత్యుగంలో గొడవలు ఏమీ ఉండవు. మొత్తం ప్రపంచంలోని గొడవలన్నింటినీ అంతం చేస్తారు. అప్పుడిక జయజయకారాలు జరుగుతాయి. ఇక్కడ మెజారిటీ మాతలది. దాసి అని కూడా మాతలనే భావిస్తారు. ముడి కట్టేటప్పుడు నీకు పతియే ఈశ్వరుడు, గురువు, సర్వస్వము అని చెప్తారు. మొదట మిస్టర్, ఆ తర్వాత మిస్సెస్. ఇప్పుడు తండ్రి వచ్చి మాతలను ముందు ఉంచుతారు. మీపై ఎవ్వరూ విజయం పొందలేరు. మీకు తండ్రి అన్ని నియమాలను నేర్పిస్తున్నారు. మోహజీత్ రాజుది ఒక కథ ఉంది. అవన్నీ తయారు చేసిన కథలు. సత్యుగంలోనైతే అకాల మృత్యు ఉండనే ఉండదు. సమయం వచ్చినప్పుడు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు.
సాక్షాత్కారమవుతుంది. ఇప్పుడు ఇక ఈ శరీరం వృద్ధావస్థకు చేరుకుంది, మళ్లీ కొత్తది తీసుకోవాలి, వెళ్లి చిన్నపిల్లవాడిగా జన్మించాలి అని సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. కాని ఇక్కడైతే ఎంత వృద్ధులుగా అయినా కాని, రోగులుగా అయినా కాని ఇక శరీరాన్ని వదిలేయడమే మంచిది అని భావిస్తారు కూడా. అయినా కాని చనిపోయే సమయంలో తప్పకుండా ఏడుస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు ఎటువంటి చోటుకి వెళ్తారంటే అక్కడ ఏడవడం అన్న మాటే ఉండదు. అక్కడైతే సంతోషమే సంతోషం ఉంటుంది. మీకు ఎంత అపారమైన అనంతమైన సంతోషం ఉండాలి. అరే, మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. భారత్ మొత్తం విశ్వానికి అధిపతిగా ఉండేది. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోయింది. మీరే పూజ్యులైన దేవతలుగా ఉండేవారు, మళ్ళీ పూజారులుగా అవుతారు. భగవంతుడేమీ తానే పూజ్యుడిగా, తానే పూజారిగా అవ్వరు. ఒకవేళ తాను కూడా పూజారిగా అయిపోతే మరి పూజ్యులుగా ఎవరు తయారు చేస్తారు? డ్రామాలో తండ్రి పాత్రయే వేరు. జ్ఞానసాగరుడు ఒక్కరే. ఆ ఒక్కరికే మహిమ ఉంది. వారు జ్ఞానసాగరుడు కావున సద్గతినిచ్చేందుకు ఎప్పుడో అప్పుడు వచ్చి జ్ఞానాన్ని ఇవ్వాలి కదా. తప్పకుండా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ముందుగా బుద్ధిలో ఇది కూర్చోబెట్టండి, మమ్మల్ని చదివించేది ఎవరు? త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు కల్పవృక్షం, ఇవి ముఖ్యమైన చిత్రాలు. కల్పవృక్షాన్ని చూస్తూనే మేము ఫలానా ధర్మానికి చెందినవారము, మేము సత్యుగంలోకి రాలేము అని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ చక్రం చాలా పెద్దగా ఉండాలి, అందులో వివరణ కూడా పూర్తిగా ఉండాలి. శివబాబా బ్రహ్మ ద్వారా దేవతా ధర్మాన్ని అనగా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. శంకరుని ద్వారా పాత ప్రపంచం వినాశనం, మళ్లీ విష్ణు ద్వారా కొత్త ప్రపంచం యొక్క పాలనను చేయిస్తారు. ఇది నిరూపణ అవ్వాలి. బ్రహ్మాయే విష్ణు, విష్ణువే బ్రహ్మ, ఇద్దరికీ సంబంధం ఉంది కదా. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఎక్కే కలకు ఒక జన్మ పడుతుంది, మళ్లీ దిగే కలకు 84 జన్మ పడుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ శాస్త్రాలు మొదలైనవి రైటా లేక నేను రైటా? సత్యమైన సత్యనారాయణుడి కథనైతే నేను వినిపిస్తాను. సత్యమైన తండ్రి ద్వారా మేము నరుని నుంచి నారాయణ్గా తయారవుతున్నాము అని మీకిప్పుడు నిశ్చయం ఉంది. ముందుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనుషులను ఎప్పుడూ తండ్రి, టీచర్ మరియు గురువు అని అనరు. గురువును ఎప్పుడైనా తండ్రి లేక టీచర్ అని అంటారా? ఇక్కడైతే శివబాబా వద్ద జన్మ తీసుకుంటారు, ఆ తర్వాత శివబాబా మిమ్మల్ని చదివిస్తారు. అలాగే మిమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. తండ్రి, టీచర్ మరియు గురువు అని పిలువబడే మనుషులు ఎవ్వరూ ఉండరు. వీరు ఒక్కరే తండ్రి, వీరిని సుప్రీం ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడు సుప్రీం ఫాదర్ అని అనరు. అందరూ మళ్లీ వారినే స్తుతి చేస్తారు. వారు తప్పకుండా తండ్రే. దుఃఖంలో అందరూ వారిని స్తుతి చేస్తారు, సుఖంలో ఎవ్వరూ చెయ్యరు. కావున ఆ తండ్రియే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. పంచతత్వాలతో తయారు చేయబడిన ఈ శరీరాన్ని చూస్తూ కూడా స్మృతి తండ్రినే చెయ్యాలి. ఏ దేహదారిపైన మోహం పెట్టుకోకూడదు, ఏ వికర్మలు చెయ్యకూడదు. 2. ఈ తయారు చేయబడిన డ్రామాలో ప్రతి ఆత్మకు అనాది పాత్ర ఉంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. అందుకే శరీరం వదలడం విషయంలో చింతించకూడదు, మోహజీతులుగా అవ్వాలి. వరదానము: సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహాన్ని జరుపుకునే దృఢ సంకల్పధారీ భవ. ఏ విధంగా దరిద్రుని వదలాల్సి వచ్చిన ధర్మాన్ని వదలవద్దు అన్న నానుడి ఉందో,
అలా ఎటువంటి పరిస్థితి వచ్చినా, మాయ యొక్క మహావీర రూపం ఎదురుగా వచ్చినా ధారణలు వదలకూడదు. సంకల్పం ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించవద్దు. సదా తమ శ్రేష్ఠ స్వమానము, శ్రేష్ఠ స్మృతి మరియు శ్రేష్ఠ జీవితం యొక్క సమర్థ స్వరూపము ద్వారా శ్రేష్ఠ పాత్రధారిగా అయి శ్రేష్ఠత అనే ఆటను ఆడుతూ ఉండండి. బలహీనతలతో కూడిన అన్ని ఆటలు సమాప్తమైపోవాలి. ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం దృఢంగా ఉంటుందో అప్పుడు పరివర్తన సమారోహం జరుగుతుంది. ఈ సమారోహపు తారీఖును ఇప్పుడు సంఘటిత రూపంలో నిశ్చితం చేయండి. స్లోగన్: రియల్ డైమండ్గా అయి తమ వైబ్రేషన్ల ప్రకాశాన్ని విశ్వంలో వ్యాపింపచేయండి. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. సాధారణ సేవలు చేయడం ఏమంత పెద్ద విషయం కాదు. కాని పాడైన దాన్ని బాగుచేయడం, అనేకతలో ఏకతను తీసుకురావడం ఇది పెద్ద విషయం. బాప్దాదా ఇదే చెప్తారు. మొదటగా ఒకే మతము, ఒకే బలము, ఒకే నమ్మకం మరియు ఏకత అనేవి తోటివారిలో సేవలో వాయుమండలంలో ఉండాలి. ఓం శాంతి.